పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్తున్నానని చెప్పడానికి వచ్చావా? రాజా, రాజా, నేను కావాలని కానీ నా సంతోషం గురించి కానీ ఈ నిర్ణయానికి రాలేదు. ఎంతో మంది చావు నాపడానికి నేను చావదలుచుకున్నాను. నాకు జరగబోయేది పెళ్లి కాదు, దహనం. నేను ఎక్కబోయేది పెళ్లి మండపం కాదు, ఉరికంబు. నా మెళ్ళో కట్టబోయేది తాళి కాదు, ఉరితాడు. చామంతి, నువ్వు చెప్పేది నిజమే చామంతి. నువ్వు వెళ్ళిపోయినా నేను ఈ చోటు వదిలి ఎక్కడికి వెళ్ళను. నెరవేరని మన ప్రేమను పాటగా పాడుకుంటాను. పాడి పాడి గొంతు పగిలి ఒకరోజు ఈ కడలిలో పడి చస్తాను. నా ఊపిరి ఈ కడలి గాలిలో కలిసి అలలుగా మారి ఈ తీరాన్ని తాకుతూనే ఉంటుంది. ఆ అలల సవ్వడిలో చామంతి చామంతి అని నీ పేరే వినిపిస్తుంది. ఆ సవ్వడి నువ్వు వినలేకపోవచ్చు, ఈ లోకం వింటూనే ఉంటుంది. చామంతి, నేను చనిపోయే ముందు నిన్నొక్కసారి తాకాలని నా మనసు కోరుకుంటుంది. ఒకే ఒక్కసారి నిన్ను తాకచ్చా? రాజా, నేను మిమ్మల్ని నిజంగానే ప్రేమించాను. ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుని మీరైనా సంతోషంగా ఉండండి. మీరు సంతోషంగా ఉన్నారన్న సంతోషాన్ని నాకు కలిగించండి. జీవితంలో నాకే సంతోషం దక్కలేదు, ఈ ఒక్క సంతోషాన్ని నాకు ఇవ్వండి. నన్ను మర్చిపోండి రాజా, నన్ను మర్చిపోండి. మీరు సంతోషంగా ఉండండి. నన్ను మర్చిపోండి రాజా, మీరు సంతోషంగా ఉండండి. నన్ను మర్చిపోండి రాజా, మీరు సంతోషంగా ఉండండి. ఇందు భోజనం ఉంటదా గురు? ఇందు గొప్పగా ఉంటదరా. ఇలా చూడు, మా అన్నయ్యను చేసుకునే దానివి, నువ్వు నాకు అమ్మలాంటి దానివి. దయచేసి నన్ను బలంతో పెట్టుకో. నేను ఈ నిశ్చితార్థానికి ఒప్పుకోను. బతికినా సరే చచ్చినా సరే నాకు సర్వం నా రాజాయే. ఏయ్ లక్ష్మే, తీసుకురా. అక్కో, ఆ చీర లేవు. ఏం పెళ్లి కొడక, చేపలు లేవనా గమ్మున కూర్చున్నావు? ఇలా ఒక్కరోజైనా మంచి తిండి తిను. నువ్వు వడ్డిస్తే ఎవరు తింటారు? పెళ్లి కూతురు వడ్డించు మన. శాంతి, ఏమిటి ఇది పూలని చంద్రవందర చేస్తున్నావు? మీరు మాత్రం నా జీవితాన్ని చంద్రవందర చేయొచ్చా? ఒక రోజుతో వాడిపోయే పువ్వుల గురించి ఇంత బాధపడుతున్నావే, జీవితాంతో బాధపడిపోయే నా కష్టం నీకు అర్థం కదా? సరే సరే, రాపోదాం. నేను రాను. అందరి ముందు మీ అన్నయ్యని ఇలా అవమానం చేయాలా? ఎన్నిసార్లు చెప్తా నీకు బుద్ధి లేదు? లేచిరా. రామ్మా, పెళ్లి కూడా కొట్టించు.
చామంతి లేచి నించోమా. చెప్పలేనంత దిష్టి ఊరంతా నీ గురించి చెప్పుకుంటోంది. దిష్టి తీస్తానులే. దిష్టి తీస్తే నేను ఆశపడింది దొరుకుతుందా? నిజంగా దిష్టి తీయాలనుకుంటే నన్నే గుమ్మడికాయలా పగలగొట్టు. మంచో చెడు నా తలరాత ప్రకారం జరగని. నువ్వు వెళ్ళు. నా మాట కాస్త విన్నమ్మా. వదినా, మనసుకు నచ్చిన వాడిని చేసుకోలేకపోతున్నాను. నా మనస్సాక్షికి విరుద్ధంగా ఎందుకు బలవంత పెడతారు? దేనికి నాకు స్వేచ్ఛ లేదా? రాజా, నన్ను కలుసుకోకూడదని మీకంతా చెప్తున్నారు. ఇంకా నన్ను ఎందుకు హింసిస్తారు? నేను ఇక్కడ ఏదో ఒకటి అవుతాను. నా గురించి బాధపడకండి. దయచేసి నా జీవితంతో ఆడుకోకండి. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. చామంతి, చామంతి, డాక్టర్ చామంతి, 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 డాక్టర్ చామంతి, 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 నా మాట విను. చామంతి, చామంతి, డాక్టర్ చామంతి, చామంతి. చామంతి, వదలండి. ఏమిటిది? నన్ను చావనివ్వండి. కొట్టండి, కొట్టి చంపేయండి. సమస్యలన్నీ తీరాలంటే నేను చావడం ఒకటే దారి. నన్ను చావనివ్వండి. చామంతి, చావే జీవితానికి చివరి నిర్ణయం. నువ్వు దానికే సాహసించావు. మిగతా సమస్యల గురించి ఎందుకు బాధపడాలి? మీ అన్నయ్య మాత్రమే కాదు, ఈ ఊరు వాడ ఎదిరించినా సరే మనం ఒక్కటే బతికి చూపిద్దాం. నన్ను వదిలేయండి. నేను చావాలి. ఏయ్! యా! ఏయ్! నిన్నొచ్చి లేపుకెళ్దామని వచ్చావా? నిన్ను సావగొడతాను. వదలే. ఏయ్! రారా. నిన్ను ఎవరికన్నా నేను చెప్తానండి. ప్లీజ్. తప్పుకోయ్. ఏయ్! నిన్ను ఎదన్నా బయటికి రా. ఒకరుంటే నిన్ను సావగొడతాను. కొట్టదయ్యా. ఏయ్! పోరా. 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 చామంతి, వదిలే. ఇక మీద నన్ను మాట్లాడనయ్య. అన్నయ్య. ఊరుకో అన్న, చచ్చిపోతాడన్నా.